ఇవి బార్లీ గింజలు పొడి తయారు చేసి పెట్టుకున్నాం మేము. దాన్ని ఇప్పుడు జావ ఎలా తయారు చేయాలో చూద్దాం. వాటర్ పోసి కలుపుకున్నాం పౌడర్ని, చక్కెర యాడ్ చేసినాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని మరిగించాలి. అలా కలుపుతూ ఉండాలి. పౌడర్ కాబట్టి అడుగంటుతుందని మాడిపోతుంది అన్నమాట. అందుకని అట్లా తెరిలేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఆరోగ్యానికి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు తాగొచ్చు. కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. చిటికెడు సాల్ట్ యాడ్ చేసినాము. సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోద్దు అనుకుంటే అవసరం లేదు. మేము పంచదార యూజ్ చేసినాము. మీరు కావాలనుకుంటే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏది వద్దనుకుంటే షుగర్ ఉన్న వాళ్ళు అయితే రెండు లేకుండా కూడా తాగొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇదిగోండి, రెడీ అయిపోయింది. తాగుదాం. టేస్ట్ చాలా బాగుంది. మీకు ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేయండి.